Dear friends, how are you? ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు? ఏం లేదు, కేసు ఓడిపోయాం. కేసు ఓడిపోయాం. मैं जिंदगी का साथ निभाता चला गया, गम और खुशी को एक ही जैसा लेते चला गया, बर्बादियों का शोक मनाना कसूर है, लेकिन बर्बादियों का जश्न बनाता चला गया, हर फिक्र के धुएं में उड़ा हर फिक्र को धुएं में उड़ाता चला गया. అలా దేవానంద్ గారు పాడిన పాట అనుకుంటే. అలా మేము ఓటమికి ఏడవం, పండగ చేసుకుంటాం. ఇదేంట్రా పోయి, ఇదేంటి విచిత్రం. ఎస్, మా తప్పేం లేదు, మేము కష్టపడ్డాం, గెలవాలి, గెలిచే తీరే ఉంది మాకు, గెలిచే విషయాలే ఉన్నాయి మాకు. అయినా ఓడిపోయితే ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది కదా. న్యాయం, ధర్మం, మానవత్వం మాకే ఉన్నాయి, అవతలకి లేవు. అసలు ఆడ జిమ్మదియా, అసలు ఆడ అయిపోను, నాశనం అయిపోను అందరూ. ఎవరైతే మమ్మల్ని ఓడగొట్టారో వాళ్ళందరూ అలా జిమ్మడిపోను. వాళ్ళు అన్యాయం, అధర్మం చేసి గెలిచారు. అదొక్కటే నాకు కొంచెం విచిత్రంగా ఉంది. అంకురం మీకు గుర్తుందా? అంకురం అనే సినిమాలో బాలయ్య గారు, రేవతి నటిస్తారు. బాలయ్య గారు, రేవతి నటించిన అంకురం అనే సినిమాలో వాళ్ళ ఇంట్లో పోలీసులు దొంగతనం చేసి, దోపిడీ చేసి, దొమ్మి చేస్తారు. ఆ దొమ్మి చేసినది పోలీసులే. అప్పుడు అందరు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంటారు. అప్పుడు రేవతి నవ్వుతుంది, బాలయ్య గారు నవ్వుతారు. అంకురం ఆ సినిమాకు. అందులో అలా ఆ పోలీసులు, ఈరోజు హోమ్ మినిస్టర్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉందంటే, ఇదే ప్రభుత్వం 2015లో మా ఇంట్లో డెకాయిటీ చేయించింది. 2015 మార్చ్ 1 తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా ఇంట్లో డెకాయిటీ చేయించారు. ఎఫ్ఐఆర్ 103 ఆఫ్ 2015 అనుకుంటా. ఆ ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఇంట్లో కోట్ల రూపాయల నగలు, డబ్బు, వెండి అన్నీ తీసుకెళ్ళిపోయి, వాల్యుబుల్స్, యాంటిక్స్. ఎంత తెలివిగా చెప్పారంటే, మా కమ్మోళ్ళు ఏంటంటే ఎంత డబ్బున్నా, ఆస్తున్నా లిప్స్టిక్ కూడా కొనుక్కోరు, ఊరికే వచ్చినా వేసుకోరు. ఎంత డబ్బున్నా, ఆస్తున్నా మేకప్ వేసుకోరు, ఊరికే వచ్చినా వేసుకోరు. అలాగే ఇల్లు కూడా ఏదో తాటాకులు ఇల్లు ఉంటే ఆ తాటాకులు ఇంట్లోనే ఉంటారు, రూఫ్ కూడా వేసుకోరు. ఎందుకు ఇంత? మళ్ళీ అన్నంలో నెయ్యి వేసుకుంటారు, అందరి మీద చేయి చేసుకుంటారు, నోరు చేసుకుంటారు, శుభ్రంగా కాపురం చేసుకుంటారు, శుభ్రంగా పిల్లలు పుడతారు, సంసారం చేసుకుంటారు. వాళ్ళకి పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళ పిల్లల్ని ఎత్తేసుకుంటారు, మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తేసుకుంటారు, బాగానే ఉంటారు. కానీ ఒక కమ్మోళ్ళకి అలవాటు ఏంటంటే, దే డోంట్ డూ షో ఆఫ్, మేకప్ వేసుకోరు. ఇది కృష్ణా జిల్లా కమ్మోళ్ళు, మిగతా వేరు. అయితే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2015 మార్చ్ 1 నాడు మా ఇంట్లో పెద్ద డెకాయిటీ చేసి దగ్గర 10 కోట్లు దొబ్బేశారు. నేను కొన్ని చెప్పలేను, కొన్ని ఇది చేయలేను, ప్రూవ్ చేయలేను. కానీ అలా చేశారు టీడీపీ వాళ్ళే. ఇక బాలకృష్ణ అన్నారంట, నాకేం జాలేట్లే ఆ అమ్మాయిని చూస్తే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, బొబ్బ అరుణా చౌదరికి ఎవరు జాలి అక్కర్లే, నాకేం జాలి ఇట్లే అన్నారట. ఏమండి, ఈ లోకంలో అందరినీ చూస్తే జాలి వస్తే, ఫస్ట్ సూర్యుడికి జాలి వేస్తుంది మనుషులను చూస్తే, ఆ తర్వాత రాత్రి వచ్చే చంద్రుడికి జాలేస్తుంది ప్రపంచాన్ని చూస్తే. అసలు నింగికి జాలేస్తుంది,
నేలని చూస్తే. సరే, ఈ జాలి అనే టాపిక్ పక్కన పెడితే న్యాయం మాత్రం మాకు జరగలేదు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ వల్ల. ఓకే, ఎస్, అది ఒక పెద్ద ఓషన్. న్యాయము అనేది ఓషన్. జరగలేదు అని ఏడవకూడదు. ఎస్, మేము ఇప్పుడు కోర్టులో కేసు ఓడిపోయాం, ఈరోజు వెళ్ళి తెచ్చుకుంటున్నా జడ్జిమెంట్. అందులో న్యాయం, ధర్మం, మానవత్వం నా వైపే ఉన్నా. న్యాయస్థానంకి డబ్బులు ఇచ్చారు, పడుకున్నారు జడ్జి గారితో. జడ్జే వీళ్ళతో పడుకుందా లేదా వీళ్ళే జడ్జితో పడుకున్నాడా నాకు తెలీదు. మొత్తానికి ఆ జడ్జి గారు మోసం, ద్రోహం, అన్యాయం, దగా చేసి, బ్యాక్ స్టాపింగ్ చేసి, మరి వాళ్ళకి ఏమి లంచం ఇచ్చారో మంచం ఎక్కారో నాకు తెలీదు. ఎస్, మొత్తానికి మోసం చేశారు నన్ను కళ్ళ ముందే కట్టినట్టుగా. ఎస్, ఆ మోసాన్ని నేను అరికట్టేంత లెవెల్ నాకున్నా కూడా నాకెందుకో వాళ్ళని ఏ లారీయో గుద్దేసి, ఎస్, వాళ్ళని ఏదో అంటే యాక్సిడెంటో అయ్యేసి, వాళ్ళకి హార్ట్ అటాకో బ్రెయిన్ డెడ్డో వచ్చేసి, వాళ్ళు వాళ్ళ కడుపున పుట్టిన పిల్లల శవాలు వెళ్ళి, వాళ్ళందరూ, ఆ జడ్జు, ఆ అపోజిషన్ అడ్వకేటు, ఆయన పేరు శ్రీనివాసరావు, ఎస్, జడ్జుల పేర్లు ఆశాలత ఒక ఆమె, ఇంకో ఆమె ప్రసన్నలక్ష్మి, ఎస్, అట్లా వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీసు వాళ్ళ పిల్లలు బూడిదైపోయి, నా అపోజిషన్ వాళ్ళు వాళ్ళ అడ్వకేట్స్ సర్వనాశనమై వాళ్ళ కడుపును పుట్టిన పిల్లల శవాలు వెళ్ళి, వాళ్ళందరి చితిమంటల చిటపటల్లో న్యాయ దేవత నర్తించాలి, ధర్మదేవత ఆనందించాలి, మానవత్వం సంతోషించాలి. ఇది నా కండిషన్. అంతేగాని మేమేమో అందరిలాగా కూటికి గతులేని వాళ్ళం కాదు కదా. నాకు అపోజిషన్ వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అంత లెవెల్ కూడా ఉంది. అయినా నేను పట్టించుకోదలుచుకోలే. బికాజ్ నాకు కావాల్సిన యాక్షన్ ఇది.